మీ ప్రత్యర్థి పార్టీ 33% మహిళలకు సీట్లు కేటాయిస్తాము బిల్లుతో సంబంధం లేకుండా. ఎందుకంటే బిల్లు ఆల్రెడీ పాస్ అయింది. చాలామందికి ఇది గుర్తుపెట్టుకోవాలి. 2023లోనే లోక్సభలో కూడా పాస్ చేసి అంతకుముందు రాజ్యసభలో లైవ్లో ఉంది కాబట్టి. కానీ ఈ మోదీ గారి గవర్నమెంట్ మొన్నటి వరకు నోటిఫై కూడా చేయలే. ఏది డీలిమిటేషన్ బిల్లు రేపు తెస్తామనగా ఈరోజు రాత్రికి రాత్రి నోటిఫై చేశారు. అంటే బిల్ పాస్ అయి ఉందంతే, దాన్ని అధికారికంగా నోటిఫై చేసింది మొన్న 16వ తారీఖు లాస్ట్ మంత్ ఎప్పుడో తీసుకొచ్చారు కదా, అప్పుడు బిఫోర్ లాస్ట్ మంత్. అయితే అదేమైందో చూసాం. దాని ప్రకారంగా అయితే 2034 డీలిమిటేషన్ తర్వాతే అది జరగాలి, ఇంప్లిమెంటేషన్ జరగాలని కొర్రి పెట్టింది అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్. సో అప్పటి వరకు వెయిట్ చేయకుండా లోకేష్ గారిని తీసుకున్న నిర్ణయం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొత్తగా బాధ్యతలు చేపట్టి మొదటి మహానాడులోనే, అంటే ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి మహానాడులోనే ఒక సంచలనాత్మక నిర్ణయం. నిన్ననే ఆయన ట్వీట్ చేశారు ఎక్స్లో, రేపు మధ్యాహ్నం 12 గంటలకు మహానాడు వేదికగా ఒక అద్భుతమైన మీరు మంచి శుభవార్తను వినబోతున్నారు. అంటే ఈ మధ్య ఆయన పెడుతున్నారు కాబట్టి ఇప్పుడే టీసీఎస్ వచ్చినా, లేకపోతే ఇప్పుడు అది గూగుల్ వచ్చినా, లేకపోతే ఇంకొక ప్రధానమైన కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చినా డెవలప్మెంట్కి సంబంధించి ఆయన కొన్ని దాన్ని ఏమో టీజర్లు వదులుతున్నారు. టీజర్తో టీచ్ చేస్తున్నాడు ఆయన. మన జనం కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు, ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు, అలాగే మీడియా వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు. అయితే ఏంటని గెస్ట్ చేస్తూ ఉంటే, అయితే ఇది మహానాడు కాబట్టి వారి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఈ రకంగా, నిజంగా ఇది శుభవార్తే. వారి పార్టీ వాళ్ళకి, మహిళలకు భారీ ఎత్తున అవకాశాలు ఉంటాయి. సో మీరు వైసీపీ పార్టీగా మీరు కూడా ఆ రకంగా ఆలోచించే అవకాశం ఏమన్నా ఉందా? అసలు ప్రస్తుతం ఎంతవరకు ఎంత శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఏమన్నా ఐడియా ఉంటే కనుక సార్. మీకు సురేష్ గారు, సిటీ 24 ప్రేక్షకులకు, డిబేట్ పెద్దలందరికీ నమస్కారం సార్. ఇప్పుడు అంటున్నారు మహానాడు. ఈ మహానాడు ఎవరి పేరుతో పెడుతున్నారు సార్? మహానేత ఎన్టీ రామారావు గారు పెడుతున్నారు. పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో ఉన్నారా? వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కున్నారు. ఆ పార్టీ సొంత పార్టీ రామారావు గారు పెట్టి అతని కష్టార్జితాన్ని వెన్నుపోటు పొడిచి లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు, అదే వెన్నుపోటు చంద్రబాబు నాయుడు పూలహారం తీసుకుని రామారావు ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు, మీరు ఎలాగో ఎంత కాదనుకున్నా ఈ పాయింట్ ఎలాగో ఎత్తుతూనే ఉంటారు. ఒక్క నిమిషం, మీరు ముందు సబ్జెక్ట్ గురించి మాట్లాడి మీరు వద్దన్నా కానీ దీంట్లోకి వచ్చేస్తారు. అది కామన్ గా ప్రతి డిబేట్ లో జరిగి వస్తున్నా సార్. వీళ్ళందరూ స్త్రీలకు పెద్ద పెట్టేస్తున్నాం 2029లో. విజయ్ గారు దేవుడు అది ఎలక్షన్, ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, అది స్వాగతిస్తున్నాం. మీరు అత్త కోడలు కంట అంటే అత్త వద్దన్న సార్. మీరు మేము దాన్ని స్వాగతిస్తాము. మీరు 33% రిజర్వేషన్ ఇవ్వండి, మేము స్వాగతిస్తున్నాం. దాని గురించి కాదు, మీరు ఇంతవరకు చేసింది, ఇంతవరకు మీరు యువతకి ఇచ్చిన మాటల్లో, స్త్రీలకు ఇచ్చిన నీ మాటల్లో, స్త్రీనిధి ఇస్తామన్న నీకు 1500, నీకు 1500, ప్రతి స్త్రీకి 50 సంవత్సరం నిండిన ప్రతి స్త్రీకి 1500, 18,000 రూపాయలు సంవత్సరానికి, దాదాపు 50 లక్షల పై చిలుకున్నారు. ఎందుకు ఇవ్వలేదు? ఒక స్త్రీకి 18,000 అంటే సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలు 72,000, 50 లక్షలు మందికి ఇవ్వాలి. ఎన్ని వేల కోట్లు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వలేదు? అది స్త్రీల గురించి కాదా? తల్లికి వందనం 83 లక్షల మందికి జగన్ గారి హయాములు 83 లక్షల మందికి ఇస్తే, ఈయన హయాములు వచ్చేసి 63 మందికి ఇచ్చారు, 63 లక్షల మందికి ఇచ్చారు. అందరూ 2,70,000 మందికి అసలు ఇవ్వనే లేదు. వెరిఫికేషన్ అది ఇది అన్నారు. దీపం కింద 3 సిలిండర్లు అన్నారు స్త్రీల కోసం. 1, 2 ఇచ్చారు, తర్వాత పంగనామాలే, దాని ఊసే లేదు. అంటే ఇవన్నీ స్త్రీలకు కాదా? కేవలము స్త్రీలకు ఏదో 33 రిజర్వేషన్ ఇచ్చేస్తాము చెప్పుకునే దానికి ఏమి లేదు. సార్. 4 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం అన్నారు. 2 సంవత్సరాలు గడిచిపోయి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు?
వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఆ కంపెనీ వచ్చేస్తుంది, ఈ కంపెనీ వచ్చేసింది, మేము ఇచ్చేసాము, లక్షల ఉద్యోగాలు, వేల ఉద్యోగాలు. మాటల సమారాధన అంటే నాయన 10 లక్షల కోట్లు అంటారు. మాటల సమారాధన కాదు ఇక్కడ, వాస్తవాలు చెప్పాలి. ప్రజలు ద్రోహం చేయకూడదు, ప్రజలను మోసం చేయకూడదు, స్త్రీలను మోసం చేయకూడదు. ఎక్కడ చూసిన అత్యాచారాలే. మొన్న పాయకరావుపేటలో ఒక అమ్మాయిని అత్యాచారం చేశారు, చంపేశారు. తిరుపతిలో ఒక అమ్మాయి మీద అత్యాచారాలు. ఈ హోంమంత్రి మాట్లాడదు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడరు, హోంమంత్రి రాజీనామా చేయదు. మీరు సుగాలి ప్రీతి పైన ఎన్నికలు గెలిచారు. 2017లో సుగాలి ప్రీతి కేసు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సిట్ ఏర్పాటు చేసి ఆమెకు 5 సెంట్ల భూమి, 5 ఎకరాల వ్యవసాయ పొలము, ఆమె వాళ్ళ తల్లికి ప్రభుత్వకి ఉద్యోగం ఇప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ రోజు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇలా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దాని గురించి మాట్లాడడం లేదు. ఆ సుగాలి ప్రీతి తల్లి ఏడుస్తుంది, ఆ తల్లికి న్యాయం చేయండి, ఆ తల్లికి న్యాయం చేయండి. లోకేష్ గారు 33% రిజర్వేషన్లు 2029లో అది ధనికుల కోసం, పెట్టుబడిదారుల కోసం. ఎవరి దగ్గర 100 కోట్లు 200 కోట్లు ఉంటాయో వాళ్ళకు వస్తాయి సీట్లు, పేదలకు సీట్లు రావు. దాని తర్వాత ఉంచండి, మేము స్వాగతిస్తున్నాం. 33 ఇవ్వండి కాదు, 40% ఇచ్చిన మాకేమీ అభ్యంతరం లేదు. మేము స్త్రీలను గౌరవించడంలో అందరికంటే ముందున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి మర్చిమరిన 9 సంవత్సరాల బాలిక అదృశ్యమైపోయింది, రేపైపోయింది, చంపబడింది. ఇంతవరకు ఆమె శవం కూడా దొరకలేదు. దీని గురించి మాట్లాడాలి నారా లోకేష్, వెన్నుపోటు లోకేష్, నారా చంద్రబాబు నాయుడు కుమారుడా, దీని గురించి మాట్లాడు. అవన్నీ మాట్లాడరు, లేనిపోని అబద్ధాలు, అవినీతి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇంకా ఎన్ని రోజులు ఈ రాష్ట్ర ప్రజల్ని మూర్ఖులు చేస్తారు మీరు? ఇప్పుడు చేసేశారు. ప్రతిదీ మేమిస్తాం, ఇచ్చింది ఎందుకు చెప్పండి? ఏమీ ఇవ్వలేదు. మీ హయాంలో చిప్ప చేతికి ఇచ్చారు, పెట్రోల్ రేట్లు పెంచమన్నారు. ఈ రోజు ప్రతిరోజు పెట్రోల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. సెస్ ను వ్యాట్ తగ్గించండి, సెస్ లో తగ్గించండి. ఒక్క నిమిషం మీరు మళ్ళీ మాట్లాడతారు కానీ విజయ్ కిరణ్ గారు ఏదో అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం విజయ్ కిరణ్ గారు, విజయ్ కిరణ్ గారు, am I audible? ఓకే రైట్. మొయినుద్దీన్ గారు కంటిన్యూ చేయండి. దాని గురించి మాట్లాడాలి సార్. వీళ్ళు ఉదయం లేస్తే ఎక్కడ చూసినా మాది, అది వెన్నుపో, అది గొడ్డలి, అక్క, చెల్లి, ఇదే మాట, వేరే మాట లేదు. గొడ్డలి, అమ్మ, చెల్లి ఎవరైనా పెళ్లి అయిన తర్వాత అన్న ఇట్లా ఉంటుందా, ఆయన భర్త ఇట్లా ఉంటుంది. జగన్మోహన్ చెల్లి ఎందుకు తరిమేశాడు? అదే మాట ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గాని, ఈయన గాని అవే మాటలు. ఎప్పుడో ఏదో విజయ్ గారు, am I audible? విజయ్ గారు సార్ ఆడిబుల్ సార్. మీరేదో కౌంట్ చెప్పండి సార్. మీరు అడిగిన విద్యార్థుల కోసం ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు మీరు కంటిన్యూ చేద్దరు కానీ ఒక్క నిమిషం. విజయ్ ప్లీజ్. మీరు అడిగిన క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది, అమరావతి లేకపోతే హైదరాబాద్ అని అడిగితే ఆయన తిరుపతి వెళ్ళాలంటే మనం హైదరాబాద్ వెళ్ళి ట్రైన్ ఎక్కి, బస్సు ఎక్కి, రిక్షా ఎక్కి అనేటువంటి విధంగా చెప్తా ఉన్నాడు. అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం అంటే మహిళలకి 30% మాటని చెప్పడానికి, అంగీకరించడానికి ఇష్టపడనటువంటి, అది ఓర్చుకోలేనటువంటి దుగ్ధతో, సిగ్గు శరం లేకుండా, కొంచెం కూడా జ్ఞానం లేకుండా, ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కాకుండా, మీదకు వయసు వస్తే సరిపోదు, ఏం మాట్లాడుతున్నామో అర్థం చేసుకోవాలా. లోకేష్ గారు వెన్నుపోటు ఏంటి, ఏం మాట్లాడుతా ఉన్నారు? ఆ రోజు మా పార్టీ అంతర్గతంగా జరిగినటువంటి ఒక సంక్షోభాన్ని నిర్మూలించుకొని పార్టీని అత్యంత విజయవంతంగా నడిపిస్తున్నటువంటి ఆ తర్వాత అరే ఆగవా నువ్వు మాట్లాడుతా ఊరికే మొయినుద్దీన్ గారు ఒక నిమిషం ఆగండి. మొయినుద్దీన్ గారు మీరు మళ్ళీ మాట్లాడదురు కానీ కంటిన్యూ చేద్దరు కానీ నేను అన్నాను ఆల్రెడీ, కాబట్టి మీరు ఆగండి. ఎందుకనంటే ఈ తరం వాళ్ళకి కానీ చాలామందికి అప్పుడు ఏం జరిగిందో తెలియదు.
ఈ కొత్త జనరేషన్లో ఉన్నవాళ్ళు. మీరు పదే పదే వెన్నుపోటు అంటే మేబీ మీకు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు ఏం జరిగిందో తెలియదు కాబట్టి ఓహో అలాగే లాక్కున్నారనమాట అని ఒక పొరపాటు పడే అవకాశం ఉంటుంది. అది లాక్కున్నారో లేదంటే ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా ప్రజాస్వామ్యబద్ధంగా మరి నాయకత్వం మారిందో లేదో ఆయన చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వండి విజయగణ్ గారు క్లుప్తంగా. సార్ క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు ఆ రోజు వచ్చిన సంక్షోభం అందరికీ తెలిసిందే. లక్ష్మీ గారి ఎపిసోడ్, అక్కడ జరిగినటువంటి పరిణామాల్లో నాయకులు ఎమ్మెల్యేలు మొత్తం కూడా జరిగినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా అధికార మార్పిడి జరిగిన తర్వాత పార్టీకి సంబంధించిన అంశం జరిగింది. తర్వాత రాజకీయంగా అనేకమైన అంశాలు జరిగినాయి. వాటన్నిటిలో ఎక్కడా కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా చేయలేదు. అది జరిగిన తర్వాత 1999 ఎన్నికలలో మీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేశాడు. తెలుగుదేశం పార్టీ తరఫున నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్తే అత్యంత అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. ప్రజలు అప్పుడు జరిగినటువంటి ఆ సంక్షోభాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసినది కరెక్టే అని చెప్పి ఓటుతో సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్యంలో గొప్పదేదండి ఓటే కదా. ఆ ఓటుతో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన పని కరెక్ట్ పనే. మీరు ఆ రోజునట్టు వచ్చినటువంటి ఆ సంక్షోభాన్ని చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేసి ఆ ఇబ్బంది నుంచి బయటపడేసి పార్టీని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మీతో మేము ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వెంట నడిచారు, ఓటేసి గెలిపించారు, ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. మీలాగా డబ్బులు ఇచ్చి పేమెంట్ ఇచ్చి కొనుక్కోలా. మాది రాజకీయ పార్టీ, పేమెంట్ ఇచ్చి కొనుక్కోలా. శివకుమార్ అనేటువంటి వ్యక్తి దగ్గర అదిగో ఇదిగో అని చెప్పి అతన్ని మోసం చేసి ఈ రోజు అతను నా పార్టీ నాకు ఇవ్వండి, నన్ను మోసం చేశారు, నాకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి, నా పార్టీని లాక్కున్నటువంటి దొంగలు మీరని చెప్తా ఉన్నారు. మీ పార్టీ దొంగల పార్టీ, ఎత్తుకొచ్చిన పార్టీ, దోపిడీ పార్టీ, బందిపోటు పార్టీ. మీరు మమ్మల్ని అనేటువంటి నైతిక హక్కు మీకు ఎప్పుడూ లేదు. మేము ప్రజల ఆమోదంతో ప్రజల విశ్వాసంతో మేము రాజకీయంగా ముందుకెళ్తా ఉన్నాం. మీరు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఏదో మహిళల గురించి. గొడ్డలి పార్టీ అని ఎందుకు చెప్పడం? సొంత బాబాయిని చంపినటువంటి దాని అంశంలో మీరు నోరు మూసుకొని కూర్చున్నారు. షర్మిల గారి విషయంలో నోరు మూసుకొని కూర్చున్నారు. మీ రాజకీయ క్రీడ ఎట్లా ఉంటుందంటే తెలంగాణ పర్యటన, మహబూబాబాద్ పర్యటన పెట్టుకున్నప్పుడు కొండా సురేఖని బలిపశువుగా ముందు పంపించి కేటీఆర్ తో ముందుగానే ఒప్పందం చేసుకొని ఆమె పైన రాళ్ల దాడి చేసి ఆమె ప్రాణం పోయేటువంటి విషయం దాకా తీసుకొస్తే ఈ రోజు కొండా సురేఖని టచ్ చేసి అడగండి జగన్మోహన్ రెడ్డి ఏంటో, ఆయన చరిత్ర ఏంటో కొండా సురేఖ గారు చెప్తారు. మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి సునీత గారు చెప్తారు, విజయమ్మ గారు చెప్తారు, షర్మిల గారు చెప్తారు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం చేతకాక లోకేష్ గారిని అంటున్నారు. సార్ నాకు కూడా కోపం వచ్చింది, లోకేష్ గారు అనగానే లాగి పెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ బయట ఉన్నాం కదా, లోకేష్ గారికి ఏం సంబంధం? ఆ రోజునటువంటి సంక్షోభాన్ని హ్యాండిల్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారిని ఆ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా మీది గొడ్డల పార్టీయే, గొడ్డలి పార్టీయే, గొడ్డల పార్టీయే. విజయ్ గారు మీరు ఒక డెకోరం ఫాలో అవుతుంటారు. మీకు పరిమితులు తెలుసు. కానీ మీ నిరసన వ్యక్తం చేయండి. మీ కోపం రావడంలో తప్పేం లేదు, ఎందుకంటే అప్పుడు నారా లోకేష్ సంబంధమే లేదు. అయితే ఆ తర్వాత ఆయన వెంటనే కరెక్ట్ చేసుకున్నాడులే. వెన్నుపోటు పొడిచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు అని చెప్పేసి ఆయన కరెక్ట్ చేసుకున్నారు. మీరు కాబట్టి ఏంటంటే మీరు ఏమన్నా కోపతాపాలుంటే కొంత వాటిని సంయమనంగా మాట్లాడుకోవాలి. కానీ సార్ ఇంత డిస్కషన్ జరిగితే నేను ఎక్స్పెక్ట్ చేయాల. జనరల్ గా మనం ఏమంటాం, మంచి కార్యక్రమం ఏ పార్టీ అయినా సరే అందరూ స్వాగతిస్తున్నామండి, ఇంకో మా కన్సెన్సెస్ ఇవి ఉన్నాయి, మీరు ఇవి కూడా అడ్రస్ చేయండి అని చెప్పి జనరల్ గా ఏ రాజకీయ పార్టీ అయినా అదే చెప్తారండి. ఏంలాగా తలకి తొక్కి సంబంధం లేకుండా విచిత్రంగా మాట్లాడుతున్నారంటే ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళ భావదారిద్ర్యం అంతే ఉంటుంది. సో మొయినుద్దీన్ గారు స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేసండి. ఇక నేను ఆల్రెడీ ఒక్క నిమిషం ఆగండి. మొయినుద్దీన్ గారు డైవర్ట్ అవ్వకూడదు మరి ఇటువంటి సబ్జెక్టులో కూడా. ఎందుకు అట్లాగూ ఆగండి, కొద్దిగా సంయమనంగా ఉండండి. ఒక్క నిమిషం. నేను ఒకటి అడిగాను, మీరు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. మీరు స్వాగతిస్తున్నా అన్నారు కదా, మీ పార్టీలో కూడా దీని మీద ఏమైనా డిస్కషన్ పెడతారా? మీ పార్టీలో కూడా ఈ రకంగా ఎలక్షన్స్లో మహిళలకి 33% ఇస్తాము అని చెప్పేసి అఫీషియల్గా చెప్పే అవకాశం ఏమైనా ఉందా? ఆ దిశగా ఏమైనా ఆలోచన చేస్తారా?
దాని గురించి మాట్లాడారు. దాని గురించి మాట్లాడారు. తిరుపతిలో అమ్మాయి మొన్న 3 రోజుల ముందు పిన్ని ఇంటికి వస్తే బాబాయ్ రేపు చేశాడు. ఆ అమ్మాయి కదా, మత్తు మీద చనిపోయింది అమ్మాయి కదా. ఇది స్త్రీల గురించి మాట్లాడితే నేను స్త్రీల గురించి మాట్లాడినా సార్, నేను వేరే విధంగా మాట్లాడాను. ఇప్పుడు వాటిని ఎవరు తక్కువ చేయట్లేదు సార్. దేని దానికి సెపరేట్ గా చూద్దాము. మీ హయాంలో మరి ఒక నిమిషం ఆగండి సార్. ఇప్పుడు కూడా మనం ఒక 1000 అటు చూపిస్తున్నప్పుడు 4000 మన వైపు చూపిస్తాయి. ఇప్పుడు ఒక కుర్రవాడు ప్రకాశం జిల్లా అనుకుంటా 10th క్లాస్ చదివే అమర్నాథ్ అనే కుర్రవాడు వాళ్ళ సిస్టర్ని, వాళ్ళ అక్కని ఇలాగూ ఇబ్బంది పెడుతున్నారు, ఏడిపిస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు అని చెప్పేసి అతను అడ్డం పడితే అసలు 10th క్లాస్ కుర్రోడి మీద ఎవరన్నా అసలు పెట్రోల్ పోసి సజీవ దహనం చేస్తారండి? అసలు మనుషులేనా? అసలు నేను ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి. అసలు ఎవరికన్నా అసలు బుద్ధి జ్ఞానమే ఉన్నదా? అపోసం పొద్దు వెళ్ళిన 10th క్లాస్ పిల్లవాడిని అంత ఘోరంగా, అది కూడా తన అక్క కోసం అంత చిన్న వయసులోనే అడ్డం పడితే అటువంటి దాన్ని సిగ్గుపడి దాని సంగతి అటువంటి దాన్ని జోలికి పోకుండా సజీవ దానం చేస్తే ఏమంటారు? ఏం చేశారు మరి? మీ హయాంలో జరిగింది, మీ పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి అన్నారు. దాన్ని పట్టుకొని బీసీ కుర్రాడు అని చెప్పేసి వెళ్తే జోగి రమేష్ అంటాడు బీసీకి సంబంధం ఏంటి ఇక్కడ అని అంటే, మరి ఈ మహానుభావుని అరెస్ట్ చేస్తేనేమో బీసీలు కావాలా నీకు? ఏది నువ్వు పెద్ద స్వాతంత్ర సమర యోధుడివి, నిన్ను అరెస్ట్ చేస్తేనేమో నీకు బీసీలందరూ కూడా దాని అంటే సపోర్ట్గా రావాలా, అండగా రావాలా? ఒక పిల్లోడిని బీసీ కుర్రోడిని ఒక అతన్ని వాళ్ళ చంపారని చెప్పేసి ఆ కుల నాయకులు బీసీ పెద్దలు వస్తేనేమో బీసీ ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ, మీరు ఆ సమస్యకి బీసీకి దాని సంబంధం ఏంటని అంటాడా? ఏంటండి ఇది? మరి చెప్పాలనుకుంటే మేము ఇవన్నీ కాదు సార్, ఇవన్నీ కాదు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి చెల్లెలు సునీతమ్మ వచ్చి నాకు అన్నయ్య న్యాయం చేయవయ్యా, నువ్వు సీఎం సీట్ లో కూర్చున్నావయ్యా అని చెప్పేసి అంటే ఏ న్యాయం చేశాడు? చెల్లెలతో మాకు సంబంధం లేదు. ఆమె చంద్రబాబు పెట్టుకున్న జోకర్, అది ఆ జోకర్తో మాకు సంబంధం లేదు. ఏం మాట్లాడుతున్నారు? ఈ భాషే ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇటు ఈ భాష. మురుసపల్లి షర్మిల శర్మ జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ సంబంధము. ఆమె ఆర్థిక మీరు ఇలాగే వెళ్ళండి సార్, మీరు ఇలాగే వెళ్ళండి. అంత పెద్ద అన్న మీద బాధ ఉంటే తాతను నాయను అన్నను అనే మాటలు ఈ జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటుంటే ఏ రోజు నోరెత్తి ఖండించిందా? ఆమెటువంటి ఇదే వారసురాలవుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా వారసురాలవుతుంది? 13/4/2020 నేను అడిగింది ఏంటి? ఇప్పటికీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. లేదండి చెప్పారు కదా, షర్మిల గారి గురించి మాట్లాడితే చెప్పాను కదా. షర్మిల గారు నేను అన్నది అది కాదు సార్, నేను అన్నది అది కాదు. ఓకే సరే, మీరు ఆల్రెడీ అసలు స్త్రీలకి 33% ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కూడా అంటారేమో. షర్మిల గారు అంత ప్రేమ ఉంటే కుటుంబం పైన అంత రైట్. ఓకే, ఇంకొక విషయం సార్, 13/4/2022లో చంద్రబాబు ఏమన్నారు? అప్పుల పాలైపోయింది, శ్రీలంక అయిపోయిందనే. 17/5/2022లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మనం శ్రీలంక దగ్గరగా ఉన్నామన్నారు. ఇప్పుడు అప్పు చేస్తే స్విట్జర్లాండ్ తో సమానంగా ఉన్నాం. మనం సబ్జెక్ట్ ఏంటి, మనం పెట్టుకున్న డిస్కషన్ ఏంటి? మీరు అది తప్ప అన్ని మాట్లాడుతున్నారు. ఒకటే ఒకటి సార్, వీళ్ళ దగుల్బాజీ మాటలు నేను మాట్లాడుతున్నా సార్. వీళ్ళ దగుల్బాజీ మాటలు, చేసిన దగుల్బాజీలు ఏ విధంగా చేశారు, స్త్రీలకు ఏ విధంగా అన్యాయం చేశారు దాని గురించి మాట్లాడుతున్నా నేను. స్త్రీలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. ఓకే సార్, ఓకే. కిషోర్ గారు.